viewers, welcome to Varshini Wonders. Thank you all for your support on diabetes video. ఒకవేళ ఎవరైనా డయాబెటీస్ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈరోజు మనం హైపర్ టెన్షన్ గురించి నేర్చుకుందాం. దీన్ని హై బీపీ అని అంటారు. అదే మెడిసిన్ టర్మినాలజీలో హైపర్ టెన్షన్ అని అంటారు. ముందుగా అసలు హై బీపీ అంటే ఏంటో తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా మీకు ఒక చిన్న స్టోరీ చెప్పనా? మన బాడీకి బ్లడ్ సప్లై చేసే ఒక మజిల్ ఉంటుంది. దాన్ని హార్ట్ అని అంటాం. ఈ హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి, 2 ఆర్టరీస్ అండ్ 2 వెంట్రికల్స్. మన హార్ట్ కాంట్రాక్ట్ అయిన ప్రతిసారి కింద ఉన్న 2 వెంట్రికల్స్ బ్లడ్ని ఆర్టరీస్ నుంచి లంగ్స్ అండ్ మిగతా బాడీ పార్ట్స్కి పుష్ చేస్తుంది. హార్ట్ పుష్ చేసినప్పుడు ఆర్టరీస్లో వచ్చే ప్రెషర్ని సిస్టోలిక్ ప్రెషర్ అని అంటాం. అదే హార్ట్ రిలాక్స్ అయినప్పుడు ఆర్టరీస్లో ఉండే ప్రెషర్ని డయాస్టోలిక్ ప్రెషర్ అని అంటాం. మనం హెల్తీగా ఉన్నప్పుడు బ్లడ్ ఒక ప్రెషర్తో ఆర్టరీస్లో ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్. ఒకవేళ మన బాడీలో ఏదో ఒక డిస్టర్బెన్స్ వల్ల, లైక్ మన హార్ట్ ఎక్కువ బీట్స్ ఇవ్వడం వల్ల కానీ, మన ఆర్టరీస్ ఉండాల్సిన సైజ్ కన్నా నేరోగా ఉన్నా కానీ, లేదా మన బ్లడ్ థిక్నెస్ పెరిగినా కానీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా అయిపోతుంది. ఇలా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల ఆర్టరీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఆర్టరీస్ డ్యామేజ్ అయిన ప్లేస్లో ఫ్యాట్ వచ్చి చేరుతుంది. ఈ ఫ్యాట్ వల్ల మన ఆర్టరీస్లో ప్రెషర్ ఎక్కువగా అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రెషర్ వచ్చి మన హార్ట్ మీద పడుతుంది. అప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నార్మల్గా ఉండాల్సిన బ్లడ్ ప్రెషర్ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడం వల్ల ఎక్కువగా అయిపోతుంది. దీన్నే హై బీపీ అని అంటాం, లేదా హైపర్ టెన్షన్ అని అంటాం. ఇక్కడ దాకా క్లియర్ కదా? మరి హై బీపీ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేయడానికి స్పిగ్మోమానోమీటర్ని యూజ్ చేస్తారు. బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటే హై బీపీ అంటామో తెలుసా? సిస్టోలిక్ ప్రెషర్కి 110 to 120 millimeters ఆఫ్ మెర్క్యూరీ ఉండాలి. అదే డయాస్టోలిక్ ప్రెషర్కి 70 to 80 millimeters ఆఫ్ మెర్క్యూరీ ఉండాలి. ఒకవేళ సిస్టోలిక్ ప్రెషర్కి 130 అండ్ డయాస్టోలిక్ ప్రెషర్కి 80 కంటే ఎక్కువగా ఉంటే ఆ పర్సన్కి హై బీపీ వచ్చినట్టు అర్థం. ఇప్పుడు హై బీపీలో టైప్స్ ఏంటో చూద్దాం. హై బీపీలో మొత్తం 2 టైప్స్, ప్రైమరీ హైపర్ టెన్షన్ అండ్ సెకండరీ హైపర్ టెన్షన్. ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే ఎటువంటి రీజన్స్ లేకుండా మన బాడీలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా అయిపోతుంది. దీన్నే ప్రైమరీ హైపర్ టెన్షన్ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అని అంటాం. నెక్స్ట్ సెకండరీ హైపర్ టెన్షన్. మన బాడీలో ఏదో ఒక ప్రాబ్లమ్స్ వల్ల, లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, థైరాయిడ్ వల్ల అవ్వచ్చు, ఆర్ ఇల్లీగల్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు దాన్నే సెకండరీ హైపర్ టెన్షన్ అని అంటాము. ఇప్పుడు హై బీపీ సిమ్టమ్స్ ఏంటో చూద్దాం. కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఎక్కువ నీరసంగా ఉంటుంది, ఎక్కువగా హెడేక్ వస్తూ ఉంటుంది, చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది, హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది, నోస్ నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది, బ్లడ్ యూరిన్ని పాస్ చేస్తూ ఉంటారు, చూపు సరిగ్గా కనిపించదు అండ్ మెమొరీ లాస్ అవుతారు. చాలా వరకు హై బీపీ సిమ్టమ్స్ బయటపడవు. సో రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం మంచిది. ఒకవేళ పైన చెప్పిన సిమ్టమ్స్ మీలో కనుక అబ్జర్వ్ అవుతే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే హై బీపీని నెగ్లెక్ట్ చేస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు హై బీపీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిజం చెప్పాలంటే హై బీపీ రాకుండా మనం ఏం చేయలేం. ఎందుకంటే ఇది హెరిడిటరీ డిసీజ్. అంటే మన పేరెంట్స్కి ఉంటే మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవుతే హై బీపీని చిన్న ఏజ్లో రాకుండా చూసుకోవచ్చు. సిగరెట్స్ అండ్ ఆల్కహాల్స్ తాగడం మానేస్తే ఆర్టరీస్ హెల్తీగా ఉంటాయి. తినే ఫుడ్లో అయోడిన్ లిమిట్లో ఉంటే హై బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవద్దు. ఓవర్ వెయిట్ ఉండకుండా చూసుకోవాలి. అండ్ ఎట్ లాస్ట్ ఎక్సర్సైజ్, యోగా అండ్ వాకింగ్ చేస్తే ఆల్రెడీ డెవలప్ అయిన ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు హై బీపీ వస్తే ఏ డాక్టర్కి చూపించుకోవాలో చూద్దాం. ఒకవేళ ప్రైమరీ హైపర్ టెన్షన్ అయితే జనరల్ ఫిజిషియన్ ఆర్ జనరల్ ఇంటర్నిస్ట్కి చూపించుకోవాలి. ఒకవేళ సెకండరీ హైపర్ టెన్షన్ అయితే కార్డియాలజిస్ట్ లేదా నెఫ్రాలజిస్ట్కి చూపించుకోవాలి. ఇది హై బీపీ గురించి. ఏమైనా తప్పులు చెప్పినట్టు మీకు అనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
అండ్ అట్ లాస్ట్ నా వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ వర్షిని వండర్స్. జై హింద్.